సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో అమెరికా. నేను ప్రశాంతి. అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ ఎన్నో సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు సుమన్ టీవీ ఫ్లోరిడా ద్వారా ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది అమెరికాలో ఉంటూ ఏ రోజు ఏ పండుగలు ఎప్పుడు చేసుకోవాలి, ఎలాంటి ధర్మ సందేహాలను తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటిది ఏమీ లేకుండా ఈరోజు మనతో పాటు రామకృష్ణ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. గురువుగారు, మనకి సోమవారం రోజు సూర్యగ్రహణం అని చెప్పి అంటున్నారు. ఇది ఇండియాలోనే ఉందా, లేదంటే యుఎస్లో కూడా ఉందా? యుఎస్లో ఉండి ఇండియాలో లేదా? తప్పకుండా అమ్మ. ఈ సోమవారం ఏప్రిల్ 8 క్రోధినామ సంవత్సరానికి ఒకరోజు ముందు రోజు గ్రహణం అనేటువంటిది ఇండియాలో కనబడట్లేదు. కారణం ఏం చేత అంటే అక్కడ రాత్రి కాలం అవటం చేత గ్రహణం అనేది ప్రపంచం మొత్తం ఉన్నట్టే. సూర్యుడికి జరుగుతున్నటువంటి ఆ గ్రహణ కాలం సమస్త భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణకోటికి కూడా సంబంధించినటువంటి విషయమే. కేవలం ఏంటంటే రాత్రి కాలం అవటం చేత అక్కడ రాత్రి మనకు పగలవుతున్న చేత ఇండియాలో కనబడట్లేదు, చాలా చోట్లలో కనబడట్లేదు. కేవలము ఉత్తర అమెరికా అంటే మన నార్త్ అమెరికాలో 13 రాష్ట్రాల్లో పూర్ణంగా కనబడుతుంది. దానితో పాటు మెక్సికో, కెనడా ప్రాంతాల్లో కూడా కనబడుతుంది. కానీ దీని ప్రభావము అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాల మీద తప్పకుండా ఉంది. అలాగే కెనడా, మెక్సికో మీద కూడా దీని ప్రభావం ఉంది. సో మరి ఏ ఏ రాశుల మీద ముఖ్యంగా ఉందంటారు ఈ గ్రహణ ప్రభావం? 12 రాశులలో సూర్యుడికి గ్రహణ కాలం ఉగాది సమయంలో రావటం చేత బలంగా 5 రాశులకు కష్టకాలం అని చెప్పుకోవచ్చు మనం. అందులో మొదటిగా వృషభ రాశి, తర్వాత కర్కాటక రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి. సంపూర్ణంగా ఈ 5 రాశులకు శరీర పీడనం అంటారు. ఎందుకంటే గ్రహణ కాలం మొదలవటం సంవత్సర కాలంలో మొదలైంది. ప్రతి కొత్త సంవత్సరానికి నవాధిపతులు అంటారు. నవాధిపతులు అంటే నవగ్రహాలలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాజ్యంలో రాజులాగా, మంత్రిలాగా, సైనాధిపతిలాగా, రసాయన పదార్థములాగా, ఒకళ్ళు వ్యాపారం చేసే గుణంలాగా అందులో ఏర్పడబడతారు. అందులో ఈ కొత్తగా వచ్చేటువంటి క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే మనం ఆగ్రహంగా, కోపంగా ఉండేటువంటి కాలం. అంటే మనం అంటే గ్రహస్థితులు అందరికీ ఆ ప్రభావం ఉండదు, కానీ సమాజం మొత్తం దాని మీద ఉన్నటువంటి ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది. అందుచేత అలా మొదలైన వాటిల్లో మనకు కుజుడు రాజు అవుతున్నాడు. కుజుడు అంటే పాపగ్రహం అంటారు ఆయన. శని మంత్రి అవుతున్నాడు. అందరినీ కష్టపెట్టే గుణం ఉన్నటువంటి ఆ శని మంత్రి అవ్వటం అంటే రాజకీయంగా చాలా ఎత్తుగడలు వేసేటువంటి ప్రణాళికలు జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద రాజ్యాలు పాలించేటువంటి రాజకీయ నాయకుల వల్ల తప్పిదాలు జరుగుతుంటాయి. దానివల్ల 2 రకాలమైనటువంటి ఇబ్బందులు 12 రాసుల వాళ్ళకు కలుగుతాయి. అవి ఏంటంటే అగ్ని చేత, నీరు చేత. అగ్ని విస్ఫోటం లాంటివి జరగచ్చు. అంటే ఒక దేశం మీద ఇంకో దేశం అగ్నిని ఉపయోగించి ఏదైనా కష్టపెట్టచ్చు. నీటి మీద సహజంగానే చాలా కష్టాలు, అంటే నీటి నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు కూడా యుద్ధాలు కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటి ప్రభావం అందరి మీద ఉంటుంది. కానీ 5 రాసుల్లో వాళ్ళ స్వప్రయోజనాలలో కూడా వాళ్ళు రోజు చేసుకునే పనులలో, వ్యాపారాలలో చాలా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 రాసులకు కూడా ఈ కష్టం కొద్దిగా అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను. గురువుగారు, మరి ఇప్పుడు చాలా మంది ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే H1 కోసం ట్రై చేసేవాళ్ళు, ఇక్కడే ఉండాలి అనుకునే వాళ్ళు, అదేవిధంగా మనకి GC కోసం ట్రై చేసేవాళ్ళు. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల పరంగా వీళ్ళకి చాలా ఇంపార్టెన్స్, మన వాళ్ళకి ఇక్కడ ఎవరైతే ఉన్నారో. సో మీరు అన్నది కూడా ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రజల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అంటే మన తెలుగు వారనే ఉంటుందా అండి, లేదంటే జనరల్ గానే అమెరికన్స్ కూడా దీన్ని పాటించడం అనేది ఉంటుందంటారా? అందరూ ఉంటుంది. దీన్ని మనం ఉన్నటువంటి కాలాన్ని కలియుగం అంటారు. సత్యుగంలో 100% అందరూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు. త్రేతాయుగంలో 75% ఆచరించేవాళ్ళు. ద్వాపర కాలంలో 50% ఆచరించేవారు. 50% ధర్మాన్ని ఆచరించినంతసేపు అంటే అందరూ హిందువులు లాంటి వాళ్ళే ఉండేవాళ్ళు. ద్వాపర కాలం అంటారు. అప్పటి వరకు భగవంతుడు ఉన్నాడు. సత్యుగంలో అంతే ఆయనే ఉన్నాడు, నిద్రిస్తూ ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. త్రేతాయుగంలో రాముడిలాగా ఉన్నాడు,
ద్వాపరంలో కృష్ణుడిలాగా ఉన్నాడు. కలియుగానికి వచ్చేసరికి ధర్మము 25 అయిపోయింది. 25% ఉండటం చేత ఆయన ప్రత్యక్షంగా లేడు. అందుకే ధర్మాన్ని ఆచరించే ఈ 20 మందికే ఇలాంటి దోషం ఉందని కాదు, అందరికీ ఉంటుంది. కానీ మిగతా వాళ్లకు ఈ దోషము ఇప్పుడు కనబడదు. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని అంటిపెట్టే లేరు. వాళ్లకు దాని ఫలితము మరు జన్మల్లో ఇంతకంటే ప్రమాదకరంగా ఉంటుంది. ఇప్పుడు బాధ జరిగినట్టయితే, ఇప్పుడున్న కష్టం వచ్చినట్టయితే ఇది కొంతలోనే పోతుంది, గోటితో పోతుంది. కానీ ఎవరైతే సుఖంగా ఉన్నారో వాళ్ళు అసలు ఇది పట్టించుకోవట్లేదో వాళ్లకు మనలాగే ఈ సంవత్సరం ఈ జీవితకాలం అంతా గడిచిపోతుంది. కానీ దాని ప్రభావము దీనికంటే 4 రెట్ల భయంకరంగా వచ్చే జన్మల్లో ఉంటుందని ధర్మ ప్రకారం, ధర్మసింధు ప్రకారం, ఈ కాల విభజన ప్రకారం చెడ్డవాళ్లకు సుఖంగా కనబడుతుంది, ధర్మాన్ని ఆచరించిన వాళ్ళకి సుఖంగా కనబడుతుంది. కానీ అది తాత్కాలికంగా ఉంటుంది అనేటువంటి వివరణ ఇస్తున్నాను. అందరి మీద ప్రభావం ఉంటుంది. ఇది తొలగించుకున్నట్టయితే దీని ఉపశమనం త్వరగా రాదేమో, కానీ తక్కువ కాలంలో వెళ్ళిపోతుంది. ఇప్పుడే మనం కష్టపడతాం, లేకుంటే తర్వాత ఇంతకంటే ఎక్కువ కష్టం పడాల్సి వస్తుంది అనేటువంటి వివరణ. అయితే ఇప్పుడు H1B వీసాల కోసం ట్రై చేసే వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉంటారో మనం మాట్లాడుకున్నట్టుగా జీసీ కోసం కానీ, ఇక్కడ పిల్లల చదువుల గురించి కానీ, వీళ్ళకి ఏమన్నా కొంచెం ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? ఎందుకంటే మీరు ముఖ్యంగా చెప్తుంది అమెరికా దేశంలోనే ఉంది ఈ యొక్క గ్రహణం అని చెప్తున్నారు కనుక. అవును, ఇది వీసా గ్రీన్ కార్డ్ అనేటువంటి స్థితిని మాట్లాడట్లేదు, ప్రపంచ స్థితిని మారుస్తుంది. ఎందుకంటే మీ జాతకం బాగుంది, మీరు అన్నట్టు మీరు 7గురిలో ఉన్నారు, కానీ మీ పైన మీకు ఇచ్చేటువంటి వాడి జాతకం 5 ఉంది. వాడే పరిహారం చేసుకోవట్లేదు, వాడి వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే స్వప్రయోజనాల గురించి చేసుకునే మనంతలో మనం చేసుకునేటువంటి ప్రతి పనికి అది మన ఆధీనంలో, మన కంట్రోల్లో ఉంటుంది. కానీ 10 మందితో సంబంధించడం చేత ఆ పని త్వరగా జరగని అవకాశం ఉంటుంది. అది 4 రోజుల్లో జరిగేది 40 రోజులు అవ్వచ్చు. లేకుంటే ఈ 40 రోజుల నిరీక్షణలో మీరు ఎక్కువగా దాని గురించి ఆలోచించి బాధపడే అవకాశం ఉంటుంది. 10 పెట్టే చోట 20 పెడతారు, కష్టాన్ని తీసుకుంటారు, మీరు చేయాల్సిన కొన్ని పనులు మానేస్తారు. ఇలాంటి జరుగుతుంది. ఈ గ్రీన్ కార్డ్ అనే విషయం మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ సంవత్సరం వచ్చే నెలలో వచ్చేది సడన్గా దీని ప్రభావం చేత సంవత్సరం దాటిపోతుంది. ఈ సంవత్సరం దాటాక కలిసి వస్తుంది. అలాగా తాత్కాలికమైన కష్టమే, కానీ అది జరగకుండా ఉండదు. ఈరోజు జరిగేది రేపు జరుగుతుంది. ఈ విధంగా చెప్పబడి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుందంటారు. మనం పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ప్రయోజనం ఎంత ఉంటుందో, చేసుకోకపోయినా కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అవును, తప్పకుండా దాని దుష్పరిణామాలు అయితే ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. ఉండేటువంటి పర్సంటేజ్ వేరుగా ఉండొచ్చు. కొంతమందికి 10 రోజుల్లోనే అవ్వచ్చు, కొంతమందికి 100 రోజులు పట్టవచ్చు. కానీ సమస్య లేకుండా మాత్రం ఉండదు.